హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎస్సి తెలుగు. సో మన ఒక సబ్స్క్రైబర్ సౌదీ అరేబియాకి యాజ్ అ ఫ్రీలాన్సర్గా వచ్చారనమాట. అంటే ఓన్ వీసాలో వచ్చారు. సో అతను కొన్ని డౌట్స్ అయితే నాకు అడిగారనమాట. అంటే ఎలాగా అన్న స్టార్ట్ చేయాలి, ఎలా ప్రొసీజర్ ఉంటుంది, ఏటేటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయనేసి. సో ఆ రికార్డింగ్ నేను అతనితో మాట్లాడినటువంటి రికార్డింగ్ ఉంది. సో ఆ రికార్డింగ్ మీకోసం ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. సో దట్ మీకు కూడా అర్థమవుతుందనమాట. అంటే ఏ విధంగా అతను క్వశ్చన్స్ అడిగారు, ఏ విధంగా నేను ఆన్సర్స్ చేశాను. మేబీ ఈ ఆన్సర్స్ ద్వారా మీకు కూడా కొద్దిగా నాలెడ్జ్ అనేది వస్తుందనేసి ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో లెట్స్ బిగిన్. మహేష్ అన్న. మహేష్, ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు బాగున్నారా అన్న? బాగున్నాను. ఎక్కడి నుండి? నేను ఇక్కడ దమ్మం అన్న. మీరు నాది జుబైల్. జుబేలా? అంటే లేదు, మన ఇండియా నుండి ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ దగ్గర అన్న, జగిత్యాల. హైదరాబాదా? ఓకే ఓకే ఓకే. అయితే ఎప్పుడు వచ్చారు? వచ్చి 1 month అవుతుంది అన్న. ఇప్పుడు 15th కి, రేపటికి 1 month అన్న, ఫిక్స్ కరెక్ట్. ఎలాగా ఈ ప్రాసెస్? ఎవరు ఉన్నారా ఇక్కడ ఆజాద్ వీసాకి? ఆజాద్ విధాన్ అంటే బాగున్నాడు, అదే వర్క్ చేస్తాడు. ఓకే ఓకే. సెకండ్ కార్డ్ చేస్తాడు. సెకండ్ కార్డ్ అయిపోయింది. మీ బావదా? సెకండ్ కార్డ్ అయిపోయిందా? అయిపోయింది. ఓకే, మీరు ఫ్రెష్ వచ్చిన. అయితే ఎలాగోలాగో మనకి ఇంగ్లీష్ ఎక్కువ టచ్ లేదన్న. ఇంగ్లీష్ అనేది బాగా తక్కువ అన్నట్టు. ఓకే. మనం ఎక్కువ తెలుగే. ఇప్పుడు ఇంటర్వ్యూ కాడ ఎక్కువ ఇంగ్లీష్, హిందీ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది కదా, మనకి ఎక్కువ టచ్ లేదు. మరి ఎక్కడన్నా నార్మల్గా ఎక్కడన్నా ఇప్పుడు ఈ కార్డు మందమైనా ఈ ఇయర్ ఎలా తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ అన్నా మళ్ళీ ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసుకోవచ్చు అని చూస్తున్నా. ఇంటర్వ్యూ లేకుంటే ఏమన్నా వర్క్ ఏమన్నా మీరు తెలిసినవి ఉంటే చెప్తారా? లేదు, ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు నార్మల్ మా కంపెనీ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ పెడతారు ఫస్ట్, దాని తర్వాత ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూ కంపల్సరా? అంటే మా కంపెనీలో చాలా మంది వస్తుంటారు రెంటల్స్. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ రాగానే ఎగ్జామ్ పెడతారు అనమాట. ఎగ్జామ్ పెట్టిన తర్వాత క్వాలిఫై అయితే అప్పుడు ఇంటర్వ్యూ ఉంటది. ఓకేనా? ఈ విధంగా ఇంటర్వ్యూ కూడా నార్మల్ గా అడుగుతారు. యాక్చువల్ గా నేను కూడా ఒక బ్యాచ్ కి ఇంటర్వ్యూ చేశాను 6 months బ్యాక్. మనం ఏంటంటే నార్మల్ గా అడుగుతారు అనమాట. అంటే ఫ్రెషర్స్ కి ఏం తెలీదు, అది మాకు తెలుసు. కాకపోతే పిఎంటి అని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టీమ్స్ వస్తుంటారు మన క్లయింట్ నుంచి. సో వాళ్ళతో కమ్యూనికేషన్ చేయగలుగుతున్నాడా లేదా అనేది అబ్జర్వ్ చేస్తారు అనమాట. ఓకేనా? సో అలా మేనేజ్ చేయగలిగితే ఇంటర్వ్యూ అనేది సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఏం పర్మిట్ తీసుకున్నావు, ఏం వర్క్ చేస్తున్నావు, ఎంతమంది మ్యాన్ పవర్ ఉన్నారు, అన్ని సేఫ్టీ ఫాలో అవుతున్నారా లేదా, ఇలా క్వశ్చన్స్ అడిగితే నువ్వు చెప్పగలగాలన్నమాట. నువ్వు వాళ్ళకి ఎక్కడ నుంచి తెలుసా, నేను ఈ పర్మిట్ తీసాను, ఇంతమంది మ్యాన్ పవర్ ఉన్నారు. సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ మనం కమ్యూనికేషన్ వాళ్ళకి చేయగలిగితే చాలు, సరిపోతుంది. అదే ఎక్స్పీరియన్స్ అయితే అది వేరే లెక్కలో అడుగుతారు అనమాట. రీడింగ్స్ ఇది అవి, హైట్ ఎంత, ఇదంతా, డెప్త్ ఎంత. ఫ్రెషర్స్ కి ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు మాక్సిమం. అంతేనా? ఇప్పుడు థర్డ్ పార్టీ ఎగ్జామ్ అయిపోయిందా? అయిపోయింది అన్న, కార్డ్ వచ్చింది. ఓకే. ఇంటర్నల్ గానే పోదామని ప్లాన్ ఉన్నది. అరామ్కో థర్డ్ పార్టీ ఏం రాయలేదు. అదే ఇంటర్వ్యూ ఎలాగా దానికి టైం పడుతుంది కదా షెడ్యూల్ కి. ఇంటర్నల్ గా ఎక్కడైనా దొరికితే ఎక్స్పీరియన్స్ వస్తుంది, సైట్ కి వెళ్తే ఆటోమేటిక్ గా. ఇంకేటైతే నాకు ఇంగ్లీష్ టచ్ లేక కొంచెం భయం అనేది అది అనేది ఉన్నది అన్నట్టు. హిందీ కూడా టచ్ లేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. దేశం అనేది ఎటు సైడ్ కూడా ఎటు పోలేను. కొన్ని ఇంటికాడ సిచ్యువేషన్ వల్ల రావడం వచ్చింది. మనకి ఇది తెలియదు ఎక్కువ ఇంత ప్రాసెస్ ఉంటుంది అని. అలవాటు అయిపోతుంది, ప్రాబ్లం లేదు. కొద్దిగా అలాగా వీడియోస్ చూస్తుండండి యూట్యూబ్ లో, హిందీ వీడియోస్ ఇవి అవి ఉంటాయి కదా, అదే చూస్తున్నా. అవి చూస్తే కొద్దిగా మనకి అర్థమవుతుంది ఏంటి ఎలా చెప్పాలి ఏంటి అనేసి.
ఆ త్రీ మీకు నాకు తెలిసి థర్డ్ పార్టీ అయిపోయింది అంటున్నారు కాబట్టి మీకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు ఏంటనేది మీకు ఒక ఐడియా వచ్చి ఉంటది. అవును వచ్చింది. అవును. సో అవే అవే అడుగుతారు మాక్సిమం. జాయింట్ సైట్ ఇన్స్పెక్షన్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారని అడుగుతారు. ఎవరెవరు ఉంటారు అందులో. ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న. సో అలాగా ఇష్యూవర్ రిసీవర్ అదే కదా. రిసీవర్ రిసీవర్ ఇష్యూవర్ అండ్ రిసీవర్ అండ్ అదేవిధంగా కన్ఫైన్డ్ స్పేస్ లో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు అని అడుగుతారు. సో ఆ విధంగా ఉంటాయి కదా. స్కాబా జనరల్ అని క్వశ్చన్స్ అడుగుతారు. గ్యాస్ రీడింగ్స్ గురించి అడుగుతారు. అంటే ఆక్సిజన్ రీడింగ్ ఎంత ఉండాలి అనేసి 19.5 to 23.5. ఓకేనా. సో ఆ విధంగా వాట్ ఈజ్ ఎల్ఈఎల్ అని అడుగుతారు. లోవర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్. వాట్ ఈజ్ యూఎల్ అంటారు. అప్పర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్. ఇలాగా కొన్ని అడుగుతారు. వాట్ ఈస్ ద హైట్ ఫర్ వర్కెట్ హైట్ అంటారు. వాట్ ఈస్ ద మినిమం హైట్ రిక్వైర్డ్ 1.8 మీటర్. 1.8 మీటర్. స్లోపింగ్, షోరింగ్, బెంచింగ్ అంటే ఏంటని అడుగుతారు. ఇవి ఎక్స్కవేషన్ ప్రొటెక్షన్ మెథడ్స్ అని చెప్పాలి. నెక్స్ట్ స్టాప్ వర్క్ అథారిటీ అంటే ఏంటని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్. స్టాప్ వర్క్ అథారిటీ. స్టాప్ వర్క్ అథారిటీ అంటే ఎనీవన్ కెన్ స్టాప్ ద వర్క్ అన్నమాట. అంటే అన్సేఫ్ యాక్ట్ ఏదైనా జరుగుతుంటే సైట్ లో ఉన్న వాళ్ళందరికీ ఆ అథారిటీ ఉంటుంది అనమాట. స్టాప్ చేసి రిపోర్ట్ చేయాలి. సో ఇలాగా అన్సేఫ్ యాక్టివిటీ అవుతుంది, దాన్ని మీరు ఆపాలి. దాని తర్వాత ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఆ టీం ఏదైతే ఉందో పిఎంటీ టీం వాళ్ళు క్లోజ్ అవుట్ చేస్తారనమాట. అసలు ఎందుకు స్టాప్ చేశారు, ఏంటి అన్సేఫ్ యాక్ట్, నెక్స్ట్ ఇలా జరగకుండా ఉండడానికి ఏంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, దాన్ని స్టాప్ వర్క్ అథారిటీ అంటారు. ఇందులో 5 స్టెప్స్ ఉంటాయి యాక్చువల్ గా స్టాప్ వర్క్ అథారిటీ. ఓకే, ఫస్ట్ స్టాప్ చేస్తారు కదా. స్టాప్, నోటిఫై, ఇన్వెస్టిగేషన్, కమ్యూనికేషన్, ఫాలో అప్. ఎస్. సో ఈ విధంగా స్టెప్స్ అనేవి ఫాలో అవుతారు. నెక్స్ట్ గ్యాస్ టెస్ట్ రీడింగ్స్ లో మెయిన్ గా ఆక్సిజన్ గురించి అడుగుతారు. అదే విధంగా H2S గురించి కూడా అడుగుతారు. H2S హైడ్రోజన్ సల్ఫైడ్. అది మినిమం ఎంత ఉండాలి? 10 ppm ఉండాలి. బిలో 10 ppm ఉంటే మనం వర్క్ చేయొచ్చు. అబౌట్ 10 ppm ఉంటే మనం స్కాబా అనేది యూజ్ చేయాలి. ఇంకా 100 అబౌవ్ ఉంటే అది IDLH అంటారు. ఇమ్మీడియట్లీ డేంజరస్ టు హెల్త్ అండ్ లైఫ్. అంటే అప్పుడు మనం వర్క్ అనేది చేయలేము, స్టాప్ అయిపోద్ది ఆటోమేటిక్. అదే విధంగా కార్బన్ మోనాక్సైడ్ CO గురించి కూడా అడుగుతారు. అది కూడా 35 ppm బిలో ఉంటే మనం వర్క్ చేయొచ్చు. 35 ఎక్కువ ఉంటే 35 to 1000 ppm లో ఉంటే మనం స్కాబా యూజ్ చేయాలి. 1000 అబౌవ్ ఉంటే అది కూడా వర్క్ స్టాప్ అన్నమాట. అదే విధంగా హాట్ వర్క్ కి ఎక్కువగా వాట్ ఈస్ ఎల్ఈఎల్ అంటాడు. అంటే ఎల్ఈఎల్ 1% ఉన్నా మనం హాట్ వర్క్ చేయకూడదు. ఓకే, ఎల్ఈఎల్ మొత్తం 0 ఉండాలి. సో ఇది గ్యాస్ టెస్టింగ్ మినిమం అన్నమాట. ఇది తెలిసి ఉండాలి యాక్చువల్ గా. ఓకే. నెక్స్ట్ స్టాప్ వర్క్ అథారిటీ తెలిసిపోయింది. టైప్స్ ఆఫ్ పర్మిట్స్ తెలుసు కదా. హాట్, కోల్డ్, కన్ఫైన్డ్ అండ్ EOLB ఎక్విప్మెంట్ ఓపెనింగ్ అండ్ లైన్ బ్రేక్. ఓకేనా. ఇప్పుడు మీరు అరామ్కో ఎగ్జామ్ బాగా రాశారనుకోండి, మీకు 4 పర్మిట్స్ తీసే ఇది వస్తుంది అనమాట, కార్డ్ వస్తుంది. అందులో ఏ మాత్రం 80% తగ్గినా మళ్ళీ 3 పర్మిట్స్ తీయగలరు. ఓకే. అరామ్కోకి కొద్దిగా బాగా ప్రిపేర్ అండి. థర్డ్ పార్టీ ఒకసారి అయిపోతే అరామ్కో ఇంకా ఈజీ, అంత టఫ్ గా ఉండదు. ఓకే. ఇది ఫస్ట్ ఒకటి తెలిసిపోతే ఆటోమేటిక్ గా తెలిసిపోతా అని చెప్తున్నారు. అవునవును, అంతే. మెయిన్ ఏంటంటే థర్డ్ పార్టీ కొద్దిగా టఫ్ గా ఉంటుంది. థర్డ్ పార్టీ టఫ్ ఉంటాయట. అదేమో సౌదీ అరేబియాకి వస్తే 300 క్వశ్చన్స్ ఉంటాయట. అందుకని 35 అది ఈజీ. దానికి కూడా మీరు ఒక రోజు వెళ్ళాలి అక్కడికి. మార్నింగ్ మీకు ట్రైనింగ్ అవుతుంది, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అవుతుంది. అప్పుడే రిజల్ట్ మేబీ మీకు మీ మెయిల్ కి ఫార్వర్డ్ చేసేస్తారు. ఇంకేటి ఉంటాయి? ఎక్స్కవేషన్ చేసేటప్పుడు ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రీ ఎక్స్కవేషన్ చెక్ లిస్ట్ ఉందా లేదా అనేది మేక్ షూర్ చేయాలి. ఓకే. ఏదైనా ఏ ఎక్స్కవేషన్ అయినా ఇక్కడ ఎందుకంటే ఎక్కువ పైప్ లైన్స్,
కేబుల్స్, అండర్ గ్రౌండ్ యూటిలిటీస్ ఎక్కడ చూసినా అక్కడ దొరుకుతుంటాయి. సో అందుకనేసి చాలా జాగ్రత్తగా ఉండడం కోసం ప్రీ ఎక్స్కవేషన్ చెక్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఏంటంటే మొత్తం డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. లోపల ఏమైనా ఉన్నాయా లేవా, సర్వే రిపోర్ట్ ఉంటది, డ్రాయింగ్ ఉంటది, పిఎంటి డ్రాయింగ్ ఉంటుంది, పిఎంటి. అథరైజేషన్ సిగ్నేచర్స్ ఉంటాయి, మేనేజ్మెంట్ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. సో అదొక డాక్యుమెంట్ అన్నమాట సేఫ్ సైడ్ కోసం. అది ఉంది అంటే మనకి వెరిఫై చేసుకోవచ్చు. మాన్యువల్ చేయాలా, మెకానికల్ చేయాలా, దాని ద్వారా మనకి తెలుస్తుంది. ఓకే. ఇంకా ఇంకేటున్నాయి, స్కాఫోల్డింగ్ గురించి అడిగారు అనుకోండి. స్కాఫోల్డింగ్ అనేది నార్మల్ గా కోల్డ్ వర్క్ పర్మిట్. కోల్డ్ వర్క్, స్టఫ్ కోల్డ్ వర్క్. స్కాఫోల్డింగ్ అనేది కోల్డ్ వర్క్, హ్యాండ్ టూల్స్ యూస్ చేస్తారు. స్కాఫోల్డింగ్ ఓన్లీ స్కాఫోల్డింగ్ ట్రైన్డ్ పర్సన్స్ అంటే స్కాఫోల్డర్స్ అంటారు. ఓకే, థర్డ్ పార్టీ సర్టిఫైడ్ పర్సన్స్ స్కాఫోల్డింగ్ ని ఎరెక్ట్ చేయాలి. ఓకే, ఇది ఒకటి మేక్ షూర్ చేయండి. నెక్స్ట్ స్కాఫోల్డింగ్ సూపర్వైజర్ కంపల్సరీగా ఉండాలి స్కాఫోల్డింగ్ ఎరెక్ట్ చేస్తున్నప్పుడు. ఓకే, సో ఈ విధంగా హాట్ వర్క్, కోల్డ్ వర్క్, ఎక్విప్మెంట్స్. దాని గురించి మాట్లాడరా? దేని గురించి? లాగౌట్ టాగౌట్ చాలా రేర్ కేసెస్ లో యాక్చువల్ గా ప్లాంట్స్ లో యూజ్ అవుతుంది. ఎక్కువగా కన్స్ట్రక్షన్ సైట్ లోనే పనులు ఎక్కువ దొరుకుతాయి. లాగౌట్ టాగౌట్ లో కూడా దాని గురించి మాట్లాడాలంటే అదొక సీక్వెన్స్ ఉంటుంది చూసారా. ఫస్ట్ లాక్, ట్యాగ్, క్లియర్, ట్రై. సో ఈ సీక్వెన్స్ అనేది ఫస్ట్ ఫాలో అవ్వాలి. అంటే ఏదైనా ఒక ఎక్విప్మెంట్ ని కానీ ఒక లైవ్ లైన్ ని కానీ మనం ఐసోలేషన్ చేయాలి అంటే ఫస్ట్ మనం దాన్ని లాక్ చేసి, ట్యాగ్ అప్లై చేసి, మొత్తం ఏరియా క్లియర్ చేసి అప్పుడు ఏదైనా ట్రై చేయాలన్నమాట. సో ఈ సీక్వెన్స్ అనేది ఫాలో. అండ్ దీని యొక్క కీస్ ఏవైతే ఉన్నాయో అవి పర్సన్స్ 2 keys ఉంటాయి. ఒకటి ఆపరేషనల్ వాళ్ళ దగ్గర ఉంటది, ఇంకొకటి ఓన్ కీస్, ఇంకొకటి మన ఈశ్వర్ దగ్గర ఐ థింక్ సో ఉంటది అనుకుంటా. అది చాలా జాగ్రత్తగా చేయాలి యాక్చువల్ గా. అది ఎందుకంటే లైవ్ లైన్స్ లోనే యూజ్ అవుతుంది కాబట్టి దానికి చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ అరామ్కో ఇష్యూర్, అది సెకండ్ ప్రాసెస్ అండి. అరామ్కో ఇష్యూర్ తో కూడా కమ్యూనికేషన్ చేయాలి, అది కొద్దిగా నేర్చుకోవాలన్నమాట. అతని దగ్గరికి వెళ్ళి పర్మిట్ తీసుకోవడం, రావడం. 1-2 పర్మిట్లు తీసుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఐడియా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, ఇంటర్నల్ లో మీకు అర్థమైపోద్ది సీన్ ఎలా ఉంటది అనేది. దాని తర్వాత ఎక్స్టర్నల్ పర్మిట్ కి వెళ్తే ఆటోమేటిక్ గా ఫియర్ అనేది పోతుంది. డౌట్ ఉంటే ఫోన్ చేశాను. డెఫినెట్లీ డౌట్ ఉంటే ఫోన్ చేయండి. ఏ టైం ఫోన్ చేయాలి? అదే నేను 5 తర్వాతే ఫ్రీగా ఉంటాను. ఓకే, ఇదే టైం 5:30 తర్వాత కాల్ చేస్తే నేను. సరే అన్న, ఒకవేళ మీకు కూడా ఏమైనా ఐడియా ఇంటర్వ్యూ లేకుండా ఏమైనా ఉంటే చెప్పండి, నేను కాంటాక్ట్ నాకు ఫోన్ చేయండి, నేను కాంటాక్ట్ వచ్చేసి. ఓకే మహేష్, సో తెలుసుకోండి అన్న కొంచెం, నాకు రిక్వెస్ట్. సరే నేను తెలుసుకుంటాను. ఉన్నారు మన యాక్చువల్ గా మా కంపెనీలో మొత్తం రెంటల్స్ ఉండేవారు ముందు. ఇప్పుడు వర్క్ లోడ్ తగ్గిపోయిందనేసి అందరినీ రిలీజ్ చేస్తారు. చూస్తాను, ఎవరైనా ఉంటే నేను చెప్తాను. ఓకే, సరే అన్న. ఓకే మహేష్, నేను ఈ కాల్ ని రికార్డ్ చేసుకున్నాను. మన ఛానల్లో ఎప్పుడైనా యూజ్ అవ్వాలంటే పోస్ట్ చేసుకుంటా. ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకే.